హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం MI 11X సో ఈ మొబైల్ని అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది 5G మొబైల్, మనకి షామీ నుంచి ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్. ఇది నేను సేల్లో అయితే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చి మనకి 24,000కి అయితే వచ్చింది. నేను కొటాక్ బ్యాంక్తో యూజ్ చేసి ఇదైతే పర్చేస్ చేశాను. అదే మీరు HDFC బ్యాంక్తో అయితే మీరు పర్చేస్ చేస్తే ఇది 20,000కి అయితే మీకు అయితే వస్తుంది, క్రెడిట్ కార్డ్ నుంచి పర్చేస్ చేస్తే. ఇది నార్మల్గా అయితే సేల్లో 27,000 అయితే పెట్టారు. సో నేను కొటాక్ నుంచి కొన్నాను కాబట్టి ఇది 24,000కి అయితే నాకు వచ్చింది. సో ఇప్పుడు షామీలో ఈ 27,000 లోపల మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్తో మనకి ది బెస్ట్ మొబైల్ ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ అయితే MI 11X. ఇది 5G మొబైల్ కూడా. మీకు ఎవరైతే 5G కావాలి, 5G నెట్వర్కింగ్ ఇదంతా కావాలనుకుంటే మీకైతే తక్కువ ప్రైస్కి అయితే ఇదైతే వస్తుంది. సో ఇప్పుడైతే దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్, అన్బాక్సింగ్ ఇదంతా అయితే చూద్దాం. సో గైస్, చూసామంటే మనకు బాక్స్ అయితే ఎలా ఉంటుంది. మీరు ఫ్రంట్ సైడ్ చూసారనుకోండి, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని అయితే మెన్షన్ చేసింది, షామీ అని అయితే మెన్షన్ చేసింది. 11X 5G మొబైల్ ఇది. ఇక్కడ చూసామనుకోండి మనకి స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్తో అయితే వస్తుంది. 120Hz AMOLED డాట్ డిస్ప్లే అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా 5G కనెక్టివిటీ అని అయితే ఉంది. ఇంకెక్కడైతే మనకి సైన్ కూడా ఇక్కడ MI 11X అని అయితే మెన్షన్ చేసింది. ఇంకా టాప్లో అయితే మనకి దీని ప్రైస్ అయితే ఇక్కడ ఉంది 33,999 అని. ఇంకా వాళ్ళ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంది. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ఫ్లాగ్షిప్ 7 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా 120Hz ఫుల్ HD ప్లస్ AMOLED డాట్ డిస్ప్లే అంటున్నారు, అంటే AMOLED అనేది అనుకోండి. సో మనకి సామ్సంగ్లో ఉంటుంది కదా AMOLED డిస్ప్లేని, సేమ్ అదే టెక్నాలజీ అలాగే అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి 48 కెమెరా అల్ట్రా వైడ్ అని అయితే ఉంది. ఇక్కడ కెమెరా కూడా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. 20 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా అని అయితే ఉంది. ఇంకా ఆడియో జూమ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అంటున్నారు. ట్రిపుల్ మైక్రోఫోన్ ఎరే ఫర్ ఆడియో జూమ్. సో ఈ టెక్నాలజీ వచ్చి మనకి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా అయితే ఈ టెక్నాలజీ అయితే వీళ్ళు తీసుకొచ్చారు, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా అయితే తీసుకొచ్చారు. మనకు సౌండ్ క్వాలిటీలో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బాడీ అన్నారు, కానీ గొరిల్లా గ్లాస్ ఏంటని అయితే మెన్షన్ చేయలేదు. 5, 4 అవి అయితే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే మనకి LPDDR5 ర్యామ్ అయితే ఉంది. సో ది బెస్ట్ అని చెప్పొచ్చు. LPDDR5 అంటే ఇప్పుడు టాప్లో అయితే అదే ఉంది. సో దాంతోనే మనకైతే వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో కూడా అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్ 5.1 అన్నారు. అండ్ వైఫై 6th జనరేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంది. 4520 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇది మ్యాక్సిమం ఇది కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు 1 అవర్లో అయితే ఛార్జ్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక 35 to 39 మినిట్స్లో మనకి 50% ఛార్జ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను నేను. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇక్కడే మెన్షన్ చేశాను. సో ఇంకా మనమైతే అన్బాక్స్ అయితే చేద్దాం. సో కలర్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూద్దాం. సో ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ చేశాక ఫస్ట్ మనకి డిజైన్డ్ బై షామీ అని అయితే ఉంది. సో ఇందులో అయితే చూద్దాం. ఓకే, ఇక్కడైతే మనకి సెమీజెక్టర్ పిన్ ఉంది. అండ్ మనకి ఈ పేపర్ యూజర్ గైడ్ మాన్యువల్, సో ఇవంతా అయితే ఉంది. అండ్ ఇందులో వచ్చి మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చి మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో నేను ఇవన్నీ అయితే తీసేశాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, నా లైటింగ్కి తగ్గట్టు ఇది కలర్ అయితే మీకు చూడండి భలే మారుతుంది, ఎల్లో ఇష్యూ. ఇక్కడ చూస్తే పింక్ షేడ్ అయితే ఇలా మనకైతే వస్తుంది. సో డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తానికి. సో ఇక్కడ చూస్తే మెయిన్ అయితే అట్రాక్షన్ వచ్చి మనకి ఇదే. ఒకసారి కేసెస్ అయితే చూద్దాం. కేసెస్ కూడా మనకు అంతగా డిజైన్ అయితే పాడవలేదు, కానీ బట్ కొంచెం అయితే అంతగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు. కేస్ తీస్తేనే అయితే బాగుంది. సో మ్యాక్సిమం ఈ కేస్ అయితే యూజ్ చేయండి. మీకు ఈ డిజైన్ ఇది అందరికీ కనబడాలి, ఇలా కలర్స్ చేంజ్ అవ్వడం అంటే మీరు వీళ్ళు
ప్రొవైడ్ చేసిన కేస్ అయితే యూస్ చేసుకోండి. సో గైస్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చి మనకి ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అండ్ 360Hz శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది అండ్ ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 7 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే ఇది మనకి బ్యాక్ వచ్చి మెయిన్ కెమెరా వచ్చి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది అండ్ సెన్సార్ వచ్చి మనకి సోనీ IMX582 సెన్సార్తో అయితే వస్తుంది. 1.79 అపర్చర్తో అయితే వస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. LED ఫ్లాష్తో అయితే వస్తుంది. ఇంకా సెకండ్ వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇది వచ్చి మనకి 119 డిగ్రీస్ అల్ట్రా వైడ్తో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చి మనకి f2.4 అపర్చర్తో అయితే వస్తుంది. ఇంకా థర్డ్ వచ్చి మనకి 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో కెమెరాతో అయితే వస్తుంది. ఇది కూడా మనకి 2.4 అపర్చర్తో అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చి మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి 2.8 పిక్సెల్ సైజ్తో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చి మనకి 2.4 అపర్చర్తో అయితే వస్తుంది. ఇంకా దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది బ్యాటరీ వచ్చి మనకి 4520 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి ఇందే బాక్స్ మనకి 33 వాట్ ఛార్జర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇందులో మనకి 2.5 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ కెపాసిటీతో వైర్డ్ ఛార్జింగ్ ఫ్యూచర్తో అయితే వస్తుంది. సింపుల్గా ఈ వైర్డ్ ఛార్జింగ్ ఫ్యూచర్ అంటే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫ్యూచర్ అంటే మనం ఏదైనా మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ మొబైల్ని మనం పవర్ బ్యాంక్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. Type-C to Type-C పోర్ట్ మనకి కేబుల్ అయితే ఉంటే దీనికి కనెక్ట్ చేసి ఇంకో పోర్ట్ వచ్చి మనకి వేరే మొబైల్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో దాన్ని రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫ్యూచర్ అని అయితే అంటారు. ఆ ఫ్యూచర్ కూడా అయితే దీంట్లోకి అయితే తీసుకొచ్చారు. సో కంప్లీట్గా ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. అది కూడా రీజనబుల్ ప్రైస్తో అయితే మనకు వస్తుంది. సో గైస్ మనం ఫీచర్స్ అన్ని మీరు చూసారుగా. ఇప్పుడు మనం దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇంకా ఈ మొబైల్ ఓవర్వ్యూ కంప్లీట్గా అయితే మనం చూద్దాం. సో ఇది దగ్గర పక్కన పెడతాం, ఇంకా బాక్స్లో ఏముందో చూద్దాం. సో ఇది వచ్చి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన USB కేబుల్. సో Type-C to Type-A. సో ఇంక ఇది మనకి ఛార్జర్. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీకు ఇది వచ్చి మనకి 20 వాట్స్ 1.3 amps అయితే ఉంది. అలాగే 11 వాట్స్ 3 amps అయితే ఉంది. 33 వాట్స్ ఛార్జర్. సో ఇదంతా పక్కన పెట్టేసి మనమైతే స్విచ్ ఆన్ చేసి మిమ్మల్ని నేను హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను మొత్తం సెటప్ చేసి. సో గైస్ ఇది మనకు ఫోన్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. వన్స్ ఇప్పుడు ఓవరాల్ మీకు 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ 48 మెగాపిక్సెల్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే కింద లోగో అయితే Xiaomi 5G అని అయితే మెన్షన్ చేసింది. ఇంకా సైడ్స్ అయితే మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్గా అయితే వర్క్ అవుతుంది అండ్ పవర్ బటన్ కూడా ఇదే. ఎక్కడ అయితే మనకు ప్రాబ్లమ్స్ అయితే లేదు, కరెక్ట్గా యాక్యురేట్గా అయితే ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చి మనకి వాల్యూమ్ రాకర్స్. ఇక టాప్లో అయితే మనకి ఇది ఇందులో మనకు ఒకటి స్పీకర్గా కూడా అయితే పనిచేస్తుంది అండ్ ఒకటి వచ్చి మనకి ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ అయితే ఉంటుంది అండ్ IR బ్లాస్టర్ కూడా అయితే ఉంది. వీళ్ళు Xiaomi వాళ్ళు IR బ్లాస్టర్ అయితే ఖచ్చితంగా మిస్ చేయరు, అన్ని మొబైల్స్లో అయితే వీళ్ళు అయితే తీసుకొస్తారు అండ్ ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్ టైప్ మొబైల్. సో ఖచ్చితంగా అయితే ఇందులోకి IR బ్లాస్టర్ అయితే తీసుకొస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే ఏం లేదు, అంతా క్లీన్గా అయితే ఉంది. అండ్ కిందకి వస్తే టాప్ చూస్తే మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చి మనకి Type-C పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఒక్కసారి అయితే మీకు ఈ సిమ్ స్లాట్ అయితే నేను చూపిస్తాను. సో గైస్ దీనికైతే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్తో అయితే రావట్లేదు. ఇక్కడ మనకి 2 సిమ్లు అయితే పెట్టుకోవచ్చు. సో అండ్ ఇక్కడ ఎక్కడ మైక్రో కార్డ్ SD పెట్టడానికి కూడా అయితే మనకైతే సపోర్ట్ అయితే లేదు. ఇక్కడ చూసారంటే SIM1 SIM2 అంతే ఉంది. సో అండ్ వచ్చి ఇక్కడ వాటర్ రెసిస్టెంట్కి మనకైతే సీల్ కూడా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ ఇప్పుడు సో మనకు మైక్రో కార్డ్ SD సపోర్ట్ అయితే లేదు. సో ఏదైతే ఇంటర్నల్ మెమరీ అయితే మీకు వస్తుందో మీరు దాంతోనే అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇది 128 GB కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది. సో ఎవరికైతే ఇంకా స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్నారో వాళ్ళైతే 256 GB స్టోరేజ్ అయితే తీసుకోండి. సో ఇది గైస్ కంప్లీట్గా మనకి ఫోన్ ఓవర్వ్యూ చూడడానికి అయితే మనకైతే ఎలా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సెట్టింగ్స్ ఇవన్నీ అయితే చూద్దాం. సో గైస్ మొత్తానికి అయితే నేను సెటప్ చేశాను. సో ఇక్కడికైతే యానిమేషన్ అయితే ఉంది. సో అది చూపించాలని అయితే ఫస్ట్ మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు లాక్ ఓపెన్ చేయడానికి ఇది ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి, చూసారా ఈ యానిమేషన్ అయితే చాలా బాగుంది. సో మెయిన్గా ఈ ఫోన్లో మాత్రమే మనకి ఈ యానిమేషన్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. సో మిగతా మనకి Xiaomi ఫోన్స్లో కూడా అయితే అవి అయితే లేవు. ఇది లైవ్ వాల్పేపర్, సూపర్ వాల్పేపర్ అని అయితే మీకు అయితే ఉంటుంది. సో అందులో లాట్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉంది. మీకు నచ్చినవి అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు.
సో గైస్ చూసారంటే మనకు కంప్లీట్గా అయితే ఇలా ఉంటుంది మీకు సెటప్. సో నేనైతే ఫైల్స్ అన్నీ ఎక్కించి అయితే ఉంచాను. సో కంప్లీట్గా బ్లోట్వేర్ అయితే ఇందులో మనకైతే ఏ బ్లోట్వేర్ అంతగా అయితే ఏమీ రాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ ఇవి మాత్రమే ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఉన్నాయి. సో జనరల్గా మనకి షామీ అంటే కంప్లీట్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. బట్ ఈ మొబైల్లో మనకు అంత ఎక్కువ బ్లోట్వేర్ అయితే లేదు. బ్లోట్వేర్ అయితే ఉన్నాయి కొన్ని యాప్స్, అవి మనం అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. షామీ టిపికల్ షామీ ఫోన్స్ లాగా మనకు అన్ని ఎక్కువ యాప్స్ అయితే లేవు. సో నేను కంప్లీట్ BGMA అన్ని ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో ఒక్కసారి అయితే మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో ఎలా ఉంటుంది ఏంటని అయితే చూద్దాం సెట్టింగ్స్. సో చూసారనుకోండి, ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఇది వచ్చి MIUI 12.5.5 వర్షన్తో అయితే వస్తుంది. సో 128 జీబీలో నేను యాప్స్ అన్ని ఎక్కించాను కాబట్టి మీకు 34.2 GB అయితే మనకి ఆక్యుపై అయితే ఉంది. జనరల్గా అయితే మనకి 128 జీబీలో 24 GB అయితే ఆక్యుపై అయితే ఉంది. సో ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కంప్లీట్గా అయితే మనకైతే అన్ని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఇంకా మనం ర్యామ్ ఇవన్నీ చూసుకుంటే ఇది మనకి 6 GB ర్యామ్. సో 6 GB ర్యామ్లో ఆల్మోస్ట్ ఆఫ్ 4.5 GB ర్యామ్ అలా అయితే ఫ్రీగా అయితే ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో గైస్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో అది మనమైతే ఫస్ట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు సౌండ్ అండ్ వైబ్రేషన్లో ఉంది కదా సెట్టింగ్స్లో, అదైతే ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేశాక మీరు కంప్లీట్ కిందకైతే స్వైప్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. వన్స్ మీరు సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్ళగానే ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. సో ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. మీకు మంచి మ్యూజిక్ ఇలాంటివి మీరు వినాలనుకుంటే ఇదైతే ఖచ్చితంగా ఆన్ అయితే చేసుకోండి. మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పొందుతారు. అండ్ ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లెవెల్ కూడా అయితే ఉంది. సో ఇది కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా ఉండాలి వైబ్రేషన్, ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి ఏంటి, ఎంత లెవెల్లో ఉండాలో మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇందులో డిస్ప్లేలో మనకు ఒక ఫీచర్ కూడా ఉంది, MEMC అనే ఫీచర్. సో అది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ ఉంటుందంటే సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి లైట్ మోడ్, డార్క్ మోడ్ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి AI ఇమేజ్ ఇంజన్ ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ MEMC ఆన్లో అయితే ఉంటుంది. సింపుల్గా MEMC అని అంటే మనకి మోషన్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా మోషన్ వీడియోస్ ఇలాంటివి చూసినప్పుడు మీకు మధ్యలో కొంచెం బ్లర్ ఇష్యూస్ ఇలాంటివి అయితే వస్తాయి కదా, అలాంటివి రాకుండా క్లియర్గా క్లారిటీగా అయితే మనకైతే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది దీని ఫ్యూచర్. అండ్ ఇక్కడ మీరు HDR ఎన్హాన్స్మెంట్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఆఫే చేసుకోండి. సో ఇంకెక్కడ వెళ్తే రిఫ్రెష్ రేట్ కూడా మీరు ఇక్కడ 60 Hz 120 Hz అయితే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది ఆటోమేటిక్గా ఇది 60 Hz 120 Hz అనేది అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది బేస్డ్ అపాన్ మీరు గేమ్ ఆడుతున్నా, వీడియో ఆడుతున్నా. 120 Hz సపోర్ట్ చేసేవి డైరెక్ట్గా ఇది 120 Hzకి అయితే స్విచ్ అయిపోతుంది. 60 Hz సపోర్ట్ చేస్తే ఇది డైరెక్ట్గా 60 Hzకి అయితే స్విచ్ అయిపోతుంది. సో మీరు ఇలా 120 Hz ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకుని అలా అయితే యూస్ చేయండి. 120 Hz సపోర్ట్ అయినప్పుడే అది 120 Hzకి అయితే స్విచ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది గైస్ మనం ఇప్పుడైతే కెమెరా అయితే చూద్దాం. సో కెమెరా అయితే మనకి అంతగా ఎక్కువ చేంజెస్ అయితే లేదు. నార్మల్గా షామీ మొబైల్ ఎలా ఉంటుందో కెమెరా ఇవే సేమ్ అలాగే అయితే ఉంది. సో ఇక్కడ ఫోటో, పోర్ట్రేట్, ఇంకా మోర్లోకి వెళ్ళామనుకోండి మనకి నైట్ మోడ్, అలాగే 48 మెగాపిక్సెల్తో మీరు ఏమైనా ఫోటోలు తీసుకోవాలంటే ఇక్కడ 48 మెగాపిక్సెల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అప్పుడైతే ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ షార్ట్ వీడియో అయితే ఉంది, అలాగే పానోరామా, డాక్యుమెంట్స్, వ్లాగ్, అలాగే స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్. డ్యూయల్ వీడియో అంటే సింపుల్, మనకి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు వర్క్ అయితే అవుతుంది. సో సేమ్ ఇది కూడా మనకి ఫస్ట్ అయితే సామ్సంగ్ ఆర్ నోకియా తీసుకొచ్చిందంట. నాకు అంతగా ఐడియా లేదు ఏది తీసుకొచ్చిందో, మ్యాక్సిమం సామ్సంగే అనుకుంటా ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఇంకా మూవీ ఎఫెక్ట్స్, అలాగే AI వాటర్ మార్క్. సో మనకి తెలిసిందేగా AI వాటర్ మార్క్ గురించి అంతగా చెప్పక్కలేదు. ఇక్కడ ఇలా డేట్ ఇవన్నీ అయితే పడతా ఉంటాయి. సో ఇంకా మనకి లాంగ్ ఎక్స్పోజర్ అయితే ఉంది. సో ఇవన్నీ నేను విడిగా అయితే మీకు దీని గురించి అయితే చూపిస్తాను. ఇంకా ప్రో మోడ్ కూడా అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళాం అనుకోండి. సో ఇక్కడ మీరు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెట్టింగ్స్లో ఏమైతే ఇచ్చాను, ఇక్కడ మనకి 720p 30 frames per second నుంచి మనకి 1080p 30 frames per second, అలాగే 1080p 60 frames per second అండ్ 4K 30 frames per second దాకా అయితే మనకి వీడియో అయితే ఉంది. ఇంకెక్కడ మూవీ ఫ్రేమ్ అని అయితే ఉంది. ఈ మూవీ ఫ్రేమ్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మూవీస్ చూస్తాం కదా రెజల్యూషన్, సో బోర్డర్ లైన్స్ అయితే ఉంటాయి కదా, సో అలా అయితే మనకి వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది. ఇంకా షో గ్రిడ్ లైన్ అని అయితే ఉంది, మ్యాక్రో అయితే ఉంది, ట్రాకింగ్ మూవీ ఆబ్జెక్ట్ అని అయితే ఉంది. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని చూసాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ మూవింగ్ అవుతున్నా కరెక్ట్గా క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ AI కెమెరా, ఆడియో జూమ్ అని అయితే ఉంది. సో ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అసలు అయితే ఇది చూద్దాం. సో ఇక్కడ వీడియో ఎన్కౌంటర్ ఇవన్నీ మనకైతే డీటెయిల్గా అయితే ఇచ్చారు.
సో ఇక్కడ చూసారనుకుంటే యాంటీ బైండింగ్ 50 హెడ్జ్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీరైతే 60 హెడ్జా 50 హెడ్జా అసలు ఆఫ్ చేసుకోవచ్చా లేదా ఆటో ఇవన్నీ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ వాల్యూమ్ బటన్ ఫంక్షన్స్ కూడా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ షట్టర్, జూమ్, వాల్యూమ్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు రికార్డ్ అవుతుందో. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 1080p 60 frames per second దాకానైతే రికార్డ్ అవుతుంది. 4K అయితే రికార్డ్ అయ్యే ఆప్షన్ లేదు. 720p 30 frames నుంచి 1080p 60 frames per దాకా. ఇంక ఇందులో మనకి మూవీ ఫ్రేమ్, షో గ్రిడ్ లైన్ ఈ రెండు మాత్రమే అయితే ఉంది. అండ్ మనకి ఫ్రాంటల్ సౌండ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ ఉంది. సేమ్ ఆడియోలా సౌండ్ అయితే ఉంటుంది కదా, జూమ్ సేమ్ ఇంచుమించు అలాంటిది అయితే వర్క్ అవుతుంది. ఇంకా సెట్టింగ్స్లో చూసుకుంటే ఇందులో కూడా మిర్రర్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో మీరు ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ట్యాగింగ్ వీడియోస్ ఏమైనా మీరు కావాలనుకుంటే అదైతే చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఆన్లో ఉంది. బట్ ఇది ఓఎస్ఆ ఈఐఎస్ అని అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్యాక్ అయితే ఓఎస్ అయితే ఉంది, బ్యాక్ కూడా ఈఐఎస్ అనుకుంటా, ఓఎస్ లేదు. సో దాని గురించి ఎక్కడైతే మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో ఇంక మీరు చూసారు అనుకోండి, ఈ వీడియో ఎన్కౌంటర్ ఇలాగే సేమ్ అన్నీ అవి అయితే ఉన్నాయి. ఎక్కడ లొకేట్ చేసుకోవాలి, యాంటీ బ్యాండింగ్ సేమ్ అన్నీ అయితే ఉంది. ప్రీవియస్ మోడ్ మీకు ఏదైనా కావాలనుకుంటే కెమెరా ఓపెన్ చేసి ఒక మోడ్ అయితే మీరు యూస్ చేసుకుంటున్నారు అనుకోండి. సో దాని గురించి మీరు ఇక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఆ మోడ్లోంచి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఫోటో మీకు ఏమైనా ఆ ప్రీవియస్ మోడ్లో మీకు కావాలనుకుంటే దానికి ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే ఉంది. ఇంకా లొకేషన్ ఇన్ఫో కూడా, అంటే మీరు ఏదైనా ఫోటో తీస్తే ఏ లొకేషన్లో తీసుకున్నారో అదంతా కంప్లీట్ డీటెయిల్స్గా అయితే మనకైతే సేవ్ అయిపోతుంది. సో మీరు అది కూడా ఆన్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. ఇంకా కస్టమైజ్లోకి వెళ్తే మనకి ఫ్యూచర్ లేఅవుట్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో మనకి ఎలా ఏవి చూపించాలి స్టార్టింగ్ అంటే ఇక్కడ మనం స్వైప్ చేస్తూ ఉంటాం కదా, సో వాటిల్లో మనకు కావాల్సింది అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మోర్లోకి వెళ్తే మిగతావి ఇవన్నీ అయితే చూపిస్తుంది. సో అది కూడా మీరైతే మీకు ఏమేం కావాలో మీకు స్టార్టింగ్లోకి అయితే పెట్టుకోవచ్చు స్వైప్ చేసినప్పుడు. అండ్ కెమెరా మోడ్స్ అయితే మనకి ఇదిగోండి, మోర్ ట్యాబ్లోకి అయితే వెళ్తారా లేదా మోర్ ప్యానల్లోకి అయితే ఇలా మనకి 2 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ వస్తే కలర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఏ కలర్స్లో అయితే చూపించుకోవచ్చు, ఏ కెమెరా అని చెప్పి ఇవన్నీ అయితే చూపిస్తుంది. మనకు కొన్ని కలర్స్ కూడా అయితే ఇక్కడ చూపించింది, ఒక 5 కలర్స్. వీటిల్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా సౌండ్ అయితే మనకి డిఫాల్ట్ సౌండ్, రెట్రో సౌండ్, ఫిలిం సౌండ్, ఇది మోడ్రన్ సౌండ్. సో మీకు ఏ సౌండ్ కావాలి ఫోటో తీసేటప్పుడు అది కూడా మీకు కావాల్సిన సౌండ్ అయితే ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇలా కెమెరాలో చాలా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. సో మీకు నచ్చినట్టు మీరు మీ కెమెరాని అయితే మీరు కంప్లీట్ లేఅవుట్ని అయితే కస్టమైజ్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఇది గైస్ కంప్లీట్గా మనకి కెమెరా అండ్ ఇది. సో ఇప్పుడు మనం దీని సౌండ్ క్వాలిటీ అయితే జడ్జ్ చేద్దాం. సో చూద్దాం ఎలా ఉంది, ఎంత లౌడ్గా ఉంది ఏంటి అని. సో గైస్ ఇప్పుడైతే మనం సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాం. సో నేనైతే వీడియో క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ రెండు అయితే ఇందులో చూద్దాం. నేనైతే నా వీడియోనే ప్లే చేస్తున్నాను. సో కాపీరైట్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా వస్తాయేమని. సో నేను iPhone 12 mini వీడియో అయితే ఇక్కడ మీకు అయితే ప్లే చేసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఫస్ట్ టైం మన ఛానల్లో iPhone 12 mini అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్లో ఏ యాపిల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే జరగలేదు. సో ఫస్ట్ టైం ఒక యాపిల్ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చి మా ఫ్రెండ్ది iPhone 12 mini. సో తన దగ్గర నుంచి అయితే నేను తీసుకుని కంప్లీట్ అన్బాక్సింగ్, గేమింగ్ రివ్యూ. సో గైస్ చూసారు కదా ఈ వీడియో క్వాలిటీ అలాగే మనకి సౌండ్ క్లారిటీ. ఇది స్టీరియో స్పీకర్స్లో కూడా అయితే వస్తుంది. నేను అందుకనే ఒక సైడ్ అయితే మీకు క్లోజ్ చేసి కూడా అయితే మీకు చూపించాను. సో అప్పుడు మీకు సౌండ్ క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు డీటెయిల్గా అయితే మీకు అర్థమవుతుందండి. సో ఇది మనకి ఈ ఫోన్లో మనకి వీడియో క్లారిటీ 4K వీడియోని అయితే నేనైతే ఇప్పుడు ప్లే చేసింది. సో 4K వీడియో క్లారిటీ అయితే చూడడానికి అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. అండ్ సౌండ్ క్లారిటీ కూడా మీకు మ్యాక్సిమం ఇంతే వాల్యూమ్ అయితే ఉంటుంది. సో గైస్ ఇది నేను ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా 1080p 60 frames per second. సో ఇక్కడైతే మీరు వీడియో క్లారిటీ అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఆడియో క్లారిటీ కూడా నేను ఫ్రంటల్ సౌండ్ అయితే ఎనేబుల్ చేశాను. ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో యాంగిల్ చూసారు అనుకోండి, మనకి వైడ్ యాంగిల్, ఇంత వైడ్ యాంగిల్లో అయితే ఇది రికార్డ్ అయితే అవుతుంది. సో నేను ఇక్కడ నడుస్తున్నాను, మీరు స్టెబిలైజేషన్ కూడా అయితే చెక్ చేయొచ్చు. కెమెరా అయితే బాగా ఊగుతుంది. సో ఎలా ఉంది స్టెబిలైజేషన్ ఏంటి ఇవన్నీ మీరు డీటెయిల్గా అయితే చూడొచ్చు. సో హాయ్ గైస్, నేను ఇది Mi11X 5G ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. అది కూడా 1080p 60 frames per second. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ నేను ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా అయితే జడ్జ్ చేయొచ్చు. సో 1080p 60 frames per secondలో మీకు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇది మనకి 4K 30 frames per secondలో అయితే బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియో క్లారిటీ అయితే చూడొచ్చు. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా అయితే చూడొచ్చు. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, బట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్టేబుల్గా అయితే నేను వస్తున్నాను ఏదో. అండ్ ఆడియో కూడా నేను ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఇక్కడైతే మీరు చెక్ చేయొచ్చు వీడియో అండ్ ఆడియో క్లారిటీ, అది కూడా 4K 30 frames per second బ్యాక్ కెమెరా నుంచి.
సో ఇది నేను 1080p 60 frames per second నుంచి రికార్డ్ చేస్తున్నాను, అది కూడా బ్యాక్ కెమెరా నుంచి. సో ఇక్కడ మీరు ఆడియో క్లారిటీ అయితే చూడొచ్చు అండ్ వీడియో క్లారిటీ కూడా అయితే చూడొచ్చు. నేను నడుస్తున్నాను, సో స్టెబిలైజేషన్ కూడా అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో ఇది ఎంత స్టేబుల్గా అయితే వీడియో రికార్డ్ చేస్తుందని అయితే మీరు చూడొచ్చు. సో ఇది మనకి వీడియో అండ్ ఆడియో క్లారిటీ, అది కూడా 1080p 60 frames per second. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి 4K 30 frames per second అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అయితే వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో మీరు ఇక్కడైతే ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. కంప్లీట్ లో లైట్లో మనకైతే వీడియో అండ్ ఆడియో క్లారిటీ అయితే ఇలా అయితే ఉంటుంది 4K 30 frames per second. సో ఇప్పుడు మీరు ఆడియో జూమ్ ఫీచర్ని అయితే చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మాట్లాడుతున్నాను, నా నుంచి కెమెరా అయితే చాలా దూరంలో అయితే ఉంది. ఇప్పుడు జూమ్ చేస్తుంటే మీకైతే ఆడియో క్లారిటీ ఎలా ఉంది ఏంటి అని అయితే మీకు పర్టికులర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది మనకి ఆడియో జూమ్ ఫీచర్ మనకైతే ఇలా అయితే యూజ్ అవుతుంది. గైస్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మూవీ ఫ్రేమ్లో అయితే పెట్టి నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మూవీ ఫ్రేమ్ అంటే మనకి రేషియో అయితే మారుతుంది అండ్ టాప్లో అండ్ బాటంలో అనేది మనకి బ్లాక్ అయితే అవుతుంది. సో మీరు మూవీస్ చూస్తే మనకి ఎలా అయితే ఉంటుందో ఆ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. సో గైస్ ఇప్పుడు నేను డ్యూయల్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూయల్ వీడియో అంటే మనకి ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా కూడా అయితే రికార్డ్ అవుతుంది. సో ఇలా మీరు డ్యూయల్ వీడియో అయితే చేయొచ్చు. సో గైస్ చూశారు కదా, ఇది MA11X కంప్లీట్ అన్బాక్సింగ్. సో కెమెరా శాంపుల్స్ ఇవన్నీ అయితే మీరు చూశారు కదా. సో మీరు ఇది చూసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఈ మొబైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు ఈ డిస్క్రిప్షన్ యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఛానల్కి ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. సో సూన్ దీని రివ్యూ అండ్ కంప్లీట్ గేమింగ్ రివ్యూ అన్ని వీడియోస్ అయితే నేను మీకైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. బట్ కొంచెం అయితే టైం పడుతుంది ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి. సో కొద్దిగా అయితే మీరు వెయిట్ చేయక తప్పదు. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.